హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనోడికి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. ఈరోజు వీడియో వచ్చేసి మిల్లెట్స్తో పునుగులు. ఇవి పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే చక్కగా చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరుగుతూ తింటూ ఎంత ముద్దు ముద్దుగా ఉంటుంది కదా. అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా బయట తెచ్చే పునుగుల కన్నా ఇవనేవి చాలా హెల్తీగా ఉంటాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఈ వీడియో చూసేలోపు మా పిల్లలు చూడండి ఎలా తీసుకొని తింటారో కూడా మీరు కూడా చూడవచ్చు. వాళ్ళ ఫేస్లు కనిపించకపోయినా కానీ తిరిగే విధానం అయితే చూడవచ్చు. ఇలా చక్కగా చూడండి, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో మైదా అనేది ఎక్కువగా వాడకుండా ఏ విధంగా కలుపుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే చూసేయండి. అందరూ నచ్చేలా మెచ్చేలా మన బ్రేక్ఫాస్ట్ పునుగులండి. ఇలా పునుగులైతే వేసేయండి, చాలా మెచ్చుకుంటారు ఇంట్లో వాళ్ళందరూ. ఇలా మార్నింగ్ పూట అనేది మనం ఎక్కువగా పిల్లలకి పాలు ఇస్తూ ఉంటాం కదా. వీళ్ళైతే వాకింగ్ చేసి అయితే వచ్చిన వెంటనే పాలు అయితే ఇచ్చేసానండి. ఈ విధంగా పాలు ఇస్తే కాసేపు అంటే టిఫిన్ చేసే అంతవరకు ఆగుతారు. అలాగే పిల్లలు మార్నింగ్ పూట వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాస్త పాలు మానేసి బ్రేక్ఫాస్ట్ అనేది ఇస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఎండాకాలంలో ఎలాగో ఇంటి దగ్గర ఉంటారు కదండి, నేనైతే మార్నింగ్ పూట పాలు ఇస్తూ ఉంటాను. ఈ విధంగా బూస్ట్ అనేవి ప్యాకెట్లుగా తింటూ ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఆలోగా నేను దొండకాయ పచ్చడి చేసుకుంటున్నాను. దొండకాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందు పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసిన దొండకాయలు కర్రీ కన్నా పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే వేగడానికి అనేది ఎక్కువగా టైం పడుతుంది కదా దొండకాయలు అనేది. అందుకోసమే నిదానంగా పిల్లలకి పాలు పోసి ఇచ్చిన తర్వాత ఈ విధంగా వేయించుకోండి. అందరి ఇళ్ళల్లో ఉండే పనులేనండి, ఇవేమీ కొత్త ఏమీ కాదు. కాకపోతే చేసే విధానం వేరు, చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. అందరికీ కొంతమంది పెళ్ళైన వాళ్ళకు కూడా తెలియదు కదా, అందుకోసమే చూపిస్తున్నాను. అవి సగం వేగిన తర్వాత ఈ విధంగా ఒక 2 టమాటాలు అనేవి వేసుకోండి. టమాటాలు అనేవి కొంతమంది వేసుకుంటారు, వేసుకోకపోవచ్చు. నేనైతే టమాటా అనేది వేస్తున్నాను. ఈ విధంగా కలిపేసిన తర్వాత కొంచెం సేపు అయితే మూత పెట్టుకోవాలి. అలాగే మూత తెరిచి చూస్తే చూడండి చక్కగా మగ్గిపోయింది కదా. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది దొండకాయ పచ్చడి, కర్రీ కన్నా బాగుంటుంది. ఈలోగా పునుగులు వేసుకోవాలి కదా. నేను ఈ మిల్లెట్స్ కొలతతో సహా మరొక వీడియోలో లాస్ట్ వీడియోలో చూపించాను. ఒకవేళ మీకు కావాలంటే ఆ వీడియో అనేది చూసేయండి. ఈ విధంగా తీసుకుని కొంచెం నాకు తగినంత మాత్రం తీసుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. మనం ఇడ్లీ వేసుకోవచ్చు, అలాగే దోశ వేసుకోవచ్చు. పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగితే ఈ విధంగా పునుగులు కూడా వేసుకోవచ్చు. అదంతా తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత చట్నీ కూడా చేసేసుకున్నాను. ఈ విధంగా 1 బై 1 మార్నింగ్ పూట ఎంత టైం ఉన్నా కానీ ఏదో ఒకటి తక్కువగానే ఉంటుంది కదా. అలాగే చట్నీ కూడా నేను వెల్లుల్లి వేసుకున్నాను, అలాగే కొంచెం నిమ్మకాయ సైజంతా చింతపండు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ విధంగా మిక్సీ అనేది పట్టుకుంటున్నాను. రోట్లో నూరే అంత టైం అయితే లేదండి, ఎందుకంటే వీళ్ళు డ్యూటీకి వెళ్ళే పని ఉంది కాబట్టి అందుకోసమే. కొంచెం జీలకర్ర అనేది వేసుకోండి, ఇంకా 4-5 చిన్నుల్లిపాయలు వేసేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసేసుకొని చక్కగా మిక్సీ అనేది పట్టుకోండి. ఇదిగో చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా మెత్తగా వేగాల్సిన అవసరం లేదు. పోపు అనేది మీ ఇష్టం అండి. పోపు అనేది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పోపు అనేది పెట్టుకుంటున్నాను. కొంచెము శనగపప్పు, ఆవాలు, మినపపప్పు, జీలకర్ర, అలాగే 4-5 ఎండుమిరపకాయలు. అంటే ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకుంటే అవి తుంచితే 4-5 అవుతాయి కదా. ఈ విధంగా కొంచెం ఇంగువ వేసేసుకోండి. ఆ తర్వాత ఏదైనా మానుకోవచ్చు, కానీ చిటికెడు పసుపు అయితే మానుకోకుండా వేసుకుంటాం కదా. ఇలా పోపులో వేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే ఒక్కసారి ఈ విధంగా అంటే సరిపోతుందండి. అన్న తర్వాత ఈ చట్నీ అంతటిని దీంట్లో వేసేసుకొని కలుపుకోవడమే. అసలుకి నేను యూట్యూబ్ ఎందుకు పెట్టాలనుకుంటున్నాను, దానికి గల కారణం ఏంటి, అసలు నాకు సబ్స్క్రైబర్స్ అవుతారా లేదా అనేది నాకు యూట్యూబ్ పెట్టే ముందలే డౌట్ అయితే వచ్చిందండి. కానీ ఒకటి మనం అనుకున్నామంటే ఖచ్చితంగా చెయ్యాలనేది కూడా ఉంటుంది కదా. ఈ విషయం గురించి చాలా అయితే ఆలోచన చేశాను. పెట్టొచ్చా లేదా, అసలుకి ఏంటి కథ, పెడితే ఏమవుతుంది, దీని గురించి అవగాహన అయితే నాకైతే ఏమీ లేదు.
కాకపోతే ఇంట్లో ఉంటాము, ఏ పని చేయాలన్నా, ఏది చేయాలన్నా మానసికంగా ఇంట్లో ఉండడం వల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాము. మనం ఏం చేయట్లేదు, ఏమి ఇది చేయట్లేదు. ఎవరైనా ఫోన్ చేస్తే కూడా ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటారు. ఇలా ఎంతో డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాము కాబట్టి అందుకోసమే ఏదో ఒక పని కావాలి. ఎన్ని పనులు చేసినా ఏదో ఒక డ్యూటీలాగా ఉండాలనే ఉద్దేశంతో అయితే పెట్టానండి. ఈ ఛానల్ సక్సెస్ అవుతుందా కాదా అనేది మొదలు పెట్టేటప్పుడు ఆలోచించలేదు. మొదలుపెట్టిన తర్వాత కూడా ఆలోచించట్లేదు. నా ప్రయత్నం నేను చేయాలి. ప్రయత్నం చేయకముందుకే అన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే సక్సెస్ అవుతామా లేదా అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది? ఇలాగా పాజిటివ్ థింకింగ్ చేసి అలాగే నా మనకి తెలిసిన వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాను. వాళ్ళు కూడా సరే పెట్టు ఏమవుతుంది అని అన్నారు. కాకపోతే నెగిటివ్ కామెంట్స్ కానీ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ తట్టుకొని ఆలోచన చేసి పెట్టు. ఎందుకంటే ఇది ఫ్యామిలీ అందరూ డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలి కదా నీ ఒక్కదాని వల్ల. ఇప్పుడు ఒరిగింది ఏమీ లేదని కూడా అన్నారు. ఒక మంచి స్నేహితుడు ఎంత అవసరం అంటే మనకి చాలా అవసరం అండి. అలాగే ఒక మంచి ఫ్రెండు మనం మాట్లాడినా మాట్లాడకపోయినా మనల్ని అర్థం చేసుకునే మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉండాలండి. ఏదో 2 రోజులు మాట్లాడిపోయినంత మాత్రాన మనము వాళ్ళకి దూరంగా ఉన్నామని ఫీల్ అయ్యే ఫ్రెండ్స్ అయితే మనకు అవసరం లేదండి. ఈ విధంగా ఆలోచన చేశాను. మీరు కూడా ఇదే విధంగా ఆలోచన చేస్తారా? ఫ్రెండ్స్ అనేవాళ్ళు మన దగ్గర నుంచి ఏమో ఆశించరండి. వాళ్ళలో ఉన్న నెగిటివ్ని కాకుండా మనం పాజిటివ్ని మాత్రమే థింకింగ్ చేయాలి. ఫ్రెండ్ అనగానే ముందే ఏదో ఒకటి మాట్లాడి వెనకమాల వాళ్ళ గురించి చెప్పే ఫ్రెండ్స్గా అయితే మనకు అవసరం లేదండి. నేనైతే అలాంటి వాళ్ళని కట్ చేస్తాను. అసలుకి వాళ్ళ జోలికే వెళ్ళను. నేను ఏదైనా ఎక్కువగా వాదించను. మౌనం నా అంగీకారం అనే అనుకుంటాను. మౌనంగా ఉంటాను. 10 మంది స్నేహితులు ఉన్నా మనకొక్కరే కదండి బెస్ట్ ఫ్రెండ్ అవుతూ ఉంటారు. ఆ బెస్ట్ ఫ్రెండ్ అనేది మన చెయ్యి ఎప్పుడూ విడవదు. మన తప్పుల్ని ఎత్తి చూపిస్తుంది. అలాగే మన సరైన మార్గాన్ని కూడా చూపిస్తూ ఉంటారు కదా. ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్ని ఎవరిని వదులుకోవద్దు. అలాగని బెస్ట్ ఫ్రెండ్ అంటే వాళ్ళ జీవితాల్లోకి మనం ఎక్కువ తొంగి చూడకూడదండి. ఎంత చూడాలో అంతే చూడాలి. ఎంత ఉండాలో అంతే ఉండాలి. మన హద్దుల్ని మనం గీసుకొని ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు చెప్పింది మాత్రమే వినాలా అంటే అవునండి. వాళ్ళ పర్సనల్ చెప్పింది మాత్రమే వినాలి. ఎక్కువగా సలహాలు ఇవ్వకూడదు. ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడ దూరం అవుతుందంటే ఎక్కువగా సలహాలు ఇచ్చి మనం వాళ్ళ మాట వినకపోయినా వాళ్ళు మన మాట వినకపోయినా ఇలాంటి ఈగోలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి తక్కువగా ఇన్వాల్వ్ కండి, ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయండి. అంతేనండి. ఈ పునుగులు అయితే చక్కగా రెడీ అయిపోయాయి. పిల్లలకైతే ఈ విధంగా సర్వ్ చేసి అయితే ఇస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్, అలాగే యూట్యూబ్ జర్నీ, అలాగే ఫ్రెండ్ గురించి ముచ్చట్లు. ఇంకా అయిపోయిందండి ఈ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఫార్వర్డ్ అయితే చేయండి. ఒక మంచి స్నేహితురాలు జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన తప్పు ఒప్పులు ఎంచుకునేది ఆ మంచి ఫ్రెండే కదా. ఇంకా హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. ఉంటా మరి.